సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక నియంత పాలన, దరిద్రపు పాలన రాష్ట్రంలో కొనసాగుతుందంటే అది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే అని, రైతుల ఉసురు పోసుకుంటున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెసే అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వడ్లు కొనకుండా చేతులెత్తేశారని, పూర్తిగా వ్యవసాయ రంగం మీద అవగాహన లేకుండా అసమర్థ పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సహకరిస్తున్న అధికారులని ఎద్దేవా చేశారు. రైతులను ఇబ్బందిగా మారిన యూరియా యాప్ వెంటనే ఎత్తివేయాలని బీఆర్ఎస్ పార్టీ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో నీళ్లు, నిధులు, నియామకాలు, అలాగే రైతులకు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు అందిస్తూ రైతు సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడిన మహనీయుడు కేసీఆర్ అని అన్నారు. ఈ 2.5 సంవత్సరాల కాలంలో అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని, వెంటనే యూరియా యాప్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రైతులతో మమేకమే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేశారు. అలాగే కెనాల్ ద్వారా హల్దీవాగులోకి నీటిని వదలాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు, పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు అడిగోసపడుతున్నాడు. ఓ కెనాల్ వదలలే, ఓ ప్రాజెక్ట్ కట్టలే, ఓ ఇండస్ట్రీ తీసుకురాలే, కనీసం పండించిన వడ్లు కొనుగోలు చేస్తలేరు. ఇవన్నింటి మీద కూడా రైతుల్ని అరిగోస పెడుతున్నారు, రైతులు ఏడుస్తున్నారు. ఇప్పుడు ఎత్తుండే ముఖ్యమంత్రి ఒట్లు పెట్టకండి, వరి నాటి వేయద్దు, మక్కలు వేయద్దు, వ్యవసాయం చేయొద్దు అని చెప్తున్నాడు. మరి ఏం చేయాలి? అమ్మిన భూములు మళ్ళీ అమ్ముకుంటున్నాడు, అమ్మిన భూములు మళ్ళీ అమ్ముతున్నాడు. ఎందుకంటే ఎప్పుడో చంద్రబాబు నాయుడు కాలంలో ఎస్బీఐలోకి అమ్మితే మళ్ళీ నిన్నమని ఇంకోటికి అమ్ముకున్నాడు. ఎస్బీఐలో పోయి కోర్టు పోయి స్టే చేస్తే ప్రభుత్వ ఖాతాలన్నీ ఎస్బీఐ బ్యాంకులో రద్దు చేయాలంటున్నాడు. బ్లాక్మెయిలింగ్. ఇంత అవినీతి పరుడు, ఇంత బకాసురుడు, ఇంత అసమర్థ ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఇప్పుడు రాలే. 2.5 సంవత్సరాల కాలంలో చేపలు బంద్ అయిపోయినాయి, గొర్రెలు బంద్ అయిపోయినాయి, పండించిన పంటలు కొనుగోలు బంద్ అయిపోయింది, 24 గంటల కరెంటు బంద్ అయిపోయింది, సంక్షేమ పథకాలు బంద్ అయిపోయినాయి, రైతు బీమా బంద్ అయిపోయింది, రైతు బంధు బంద్ అయిపోయింది. ఏ ప్రభుత్వం ఇది? ఏమంటే బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం. దీని మీదనే యాప్ వెత్తివేయాలని, యాప్ సిస్టమ్ ఉండొద్దని, గతంలో ఏ విధంగా యూరియా, డిఏపి, 2020 మందులు అందుబాటులో ఉన్నాయో ఆ విధంగా తీసుకెళ్లాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం కోరుకుంటుంది. అలా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది. యాప్ సిస్టమ్ రద్దు చేసే వరకు పోరాటం చేస్తాం. వేలాది మంది రైతుల్ని ఏకం చేస్తాం. రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు బంధువులు వచ్చే విధంగా రాష్ట్రంలో 7,300 మంది రైతులు చనిపోతే ఇప్పటి వరకు రైతు బీమా రాలే. ఆ కుటుంబాలన్నీ కూడా పిలుస్తాం. ఆ కుటుంబాలన్నీ కూడా రేవంత్ రెడ్డి ఇంటి ముంగడ నిరాదీక్ష చేయిస్తాం. అవసరం ఉంది. రైతు బంధువులని, రైతు బీమా రాని వ్యక్తులందరూ కూడా రోడ్డు మీదకి వస్తారు. కాబట్టి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, వెంటనే వర్షాలు లేవు, కెనాల్స్ ఓపెన్ చేయండి, ప్రాజెక్టు నింపండి, రైతులకు నీళ్ళు అందించి